నమస్కారం. మౌర్య టీవీకి స్వాగతం. హైదరాబాదులో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కోఠీలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ నగరాన్ని ఉలిక్కిపడేలాగా చేసింది. శనివారం ఉదయం కోఠీలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రిన్షద్ కాలికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన రిన్షద్ తన వ్యాపార కలెక్షన్లను ప్రతిరోజు కోఠీలోని ఎస్బీఐ ఏటీఎంలో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం గమనించిన దుండగులు ముందుగానే రెక్కి నిర్వహించి శనివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. 6 లక్షల నగదుతో పాటు రిన్షద్ బైకును కూడా తీసుకుని దుండగులు పరారయ్యారు. బ్లాక్ కలర్ యాక్టివాపై వచ్చిన దుండగులు మొత్తం 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 5 బృందాలతో దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై మాట్లాడిన ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఇది పథకం ప్రకారం జరిగిన దోపిడీ అని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో వరుస నేర ఘటనలు జరగడంతో ప్రజలలో భద్రతపై ఆందోళన పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మౌర్య టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.